భారత్ ఇంగ్లాండ్ మధ్య కటక్లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఇక అంతర్జాతీయ ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఒడిశా క్రికెట్ సంఘానికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ వైఫల్యానికి కారణాలేంటి, బాధ్యులైన వ్యక్తులు, ఏజెన్సీలో ఎవరో గుర్తించండి, భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వెల్లడిస్తూ ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇవ్వాలి అని ప్రభుత్వం నోటీసులో పేర్కొంది. ఇక బారామతి స్టేడియంలో భారత్ ఛేదనలో భారత్ ఛేదనలో ఉన్నప్పుడు 6.1 ఓవర్ల వద్ద కాసేపు ఫ్లడ్ లైట్లు నిలిచిపోయాయి. ఇక మ్యాచ్ కు అరగంటకు పైగా అంతరాయం కలిగింది. జనరేటర్లో సమస్యతో ఫ్లడ్ లైట్ పోయింది. మరో జనరేటర్ కు తెచ్చి కనెక్షన్ ఇచ్చేసరికి ఆలస్యమైంది అని అక్కడ అధికారి చెప్పాడు. ఈ మ్యాచ్ కు వచ్చిన 45,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. స్టేడియంలో 6 ఏళ్ల తర్వాత నిర్వహించిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. ఇక ఈ ఫ్లడ్ లైట్ వైఫల్యం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణపై ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం సర్వసభ్య సమావేశం రసాభాస్గా మారింది. పాణ్యం పంచాయతీ పరిధిలో నిధులు దుర్వినియోగమయ్యాయంటూ ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. 15 లక్షల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని అధికారులను ప్రశ్నించారు. వార్డు మెంబర్లకు తెలియకుండా నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారంటూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామన్నారు. దీనిపై స్పందించిన ఈఓఆర్టీ అధికారి ఉప సర్పంచ్ అన్ని ఆరోపణలే అన్నారు. తాను ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధమన్నారు. అమౌంట్ అడుగుతున్నాడు కదా సార్, 2 నిమిషాలు సార్ అన్ని ఇస్తాం.